హాయ్ అండి, చూస్తున్నారా? ఇది గోల్నాకలో ఉన్నటువంటి అతి భారీ విగ్రహం అండి, వినాయకుడి విగ్రహము. చూడండి, అసోసియేషన్ ఉందా పేరు? శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్. శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్, తిలక్ నగర్. అది దగ్గరకుంటారు, అందరు దగ్గరకుంటారు రా బాబు. ముందుకు రా, దొరికిర్రా నాయన, ఇవాళ రేపు దగ్గరకుంటారా. ఇది తిలక్ నగర్ లో ఉన్నటువంటి గణేష్ చూడండి, అతి భారీ విగ్రహంతో ఉన్నాడు. సో పక్కన ఏంటంటే శివుడా, అర్ధనారీశ్వరుడా? ఓకే. నా పేరు శ్రవణ్ కుమార్, ఎంబర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇది 1971లో ఎస్టాబ్లిష్ చేసేది. ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ 330, 54 సంవత్సరాలు అవుతుంది. దీన్ని స్థాపించిన వెనుకపల్లి శ్రీనివాస్, వెనుగంటి అంజయ్య గారు స్థాపించారు. అప్పటి నుంచి కంటిన్యూగా ప్రోగ్రామ్స్ అవుతుంది. స్థానికులు మాకు కోఆపరేషన్ చేస్తారు, డొనేషన్ కానీ దేని కానీ అన్నిటికీ యాక్టివిటీస్కి ప్రోగ్రామ్ మూడంగా చేస్తారు. 50 సంవత్సరాల నుంచి మంచిగా మాకు లోకల్గా అందరూ కలిసి వినాయకం పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు నిత్య పూజాదానం కార్యక్రమం అవుతుంది. పిల్లలు ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాము. అన్నప్రసాదం కార్యక్రమం జరుగుతున్నాము. ఈ రోజు కూడా అన్నప్రసాద కార్యక్రమం జరిగిందండి. ఏరియా పేరు చెప్పలేదు. తిలక్ సార్ బాలగంగాధర్, మాకు ఎంబర్ తిలక్ బాలగంగాధర్ మాకు. సో ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారండి? 54 సంవత్సరాలు పెడుతుంది సార్, కంటిన్యూ పెడుతుంది సార్. అంటే డైలీ వేరే తరం ఉండే, ఆ తరం ఇది 2వ తరంకి వచ్చింది సార్. 2వ తరం నుంచి 3వ తరం కూడా బయలుదేరుతుంది. ఒక 1 ఇయర్ లాస్ట్ ఇయర్ తీసుకెళ్తున్నాను. 3వ తరం కూడా వస్తుంది. మీ అసోసియేషన్ పిల్లలు ఉత్సాహంగా యూత్ మొత్తము వచ్చడానికి కంటిన్యూగా మంచి ప్రోగ్రామ్స్ ఉంది. లోకల్ కూడా అందరు కోఆపరేట్ చేశారు. లోకల్ షాప్స్ కానీ, డొనేషన్స్ కానీ, ఇక్కడ బస్సు స్థానికులు కూడా అందరు కోఆపరేట్ చేశారు. ప్రతిదానికి ఊరేగింపు కూడా చాలా బ్రహ్మాండంగా అవుతుంది సార్. సాయంత్రం 5 గంటలకు బ్రహ్మాండంగా అవుతుంది. ఈ రైల్వే ట్రాక్ తిలక్ లోకల్ బస్ అంతా మా ఒక వినాయక విఘ్నేశ్వరిని ఎప్పుడు బయలుదేరుతుందని చెప్పేసి అందరూ స్థానికులు అందరూ రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటారు. అసోసియేషన్ పేరు చెప్పారా? అసోసియేషన్ తిలక్ సార్. ఓకే, మీరు ఎవరో మాట్లాడతారండి? 2 ముక్కలు మాట్లాడండి. మీ బస్తీ పేరు, మీరు ఏంటి అనేది మాట్లాడతారా? గణేషుని హ్యాపీగా మేము ప్రతి సంవత్సరం పెట్టుకుంటున్నామండి అని ఏదో ఒకటి మాట్లాడండి. నువ్వు చెప్పనా ఆమె స్పాన్సర్ చేసింది ఈరోజు అని పేరు తీసుకొని చెప్పు. హాయ్ అండి, చూస్తున్నారు కదా, ఇది తిలక్ నగర్ లో ఉన్నటువంటి గణేశుడు అండి. బాబు మీ అసోసియేషన్ పేరు చెప్తారా? శక్తి యూత్ అసోసియేషన్. మేము 2017 నుంచి వచ్చాం. మా ఏరియా నల్లకుంట, షోమ్ రోడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా లైన్లో ఉంటుంది. గట్టిగా మాట్లాడు. మేము లాస్ట్ 7 years నుంచి పెడుతున్నాం. మా కాలనీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఏరియా పేరు చెప్పమ్మా, ఏరియా పేరు చెప్ప ఫస్ట్. ఏరియా పేరు చెప్ప. నల్లకుంట షోమ్ రోడ్. నల్లకుంట షోమ్ రోడ్. అసోసియేషన్ పేరుందా? అసోసియేషన్ మాది. లాస్ట్కి స్లోగన్స్ ఇవ్వండి. గణేష్ మహారాజ్కి జై అనేదా? తర్వాత మీ యొక్క లడ్డు ఎంత కమ్ముతారు సార్? అంటే ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇంత 1,10,000. హాయ్ అండి, చూస్తున్నారా? ఇది కూడా వన్ ఆఫ్ ద నల్లగుంటలో ఉన్నటువంటి విగ్రహము.
కొద్దిగా మీరు దగ్గర రండి. అండి ఇది కూడా నల్లకుంటలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద గణేష్ ఐడియల్ అండి. बहुत सुंदर दिख रही है, देख लीजिए. अच्छा కొద్ది సౌండ్ తక్కువ చేయండి, ఒక్క నిమిషం. ఈ సౌండ్ మొత్తం తక్కువ చేయండి. హాయ్ అండి, చూస్తున్నారా? ఇది ఏరియా పేరు ఏం పేరు బాబు? వినాయక్ నగర్ గోల్నాక్ అనేది. అచ్చా హాయ్ అండి, చూస్తున్నారా? ఇది గోల్నాకలో ఉన్నటువంటి అతి భారీ విగ్రహం అండి, వినాయకుని విగ్రహము. చాలా సుందర రూపంలో ఉన్నాడు, చూడండి. ఉద్యోగ భయ్యా ఏరియా గోల్నాక శాంతినగర్. సో అసోసియేషన్ పేరు ఏమైనా ఉందా? స్వామి వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్. చాలా పెద్ద ఉందండి విగ్రహం. ఎంత కాస్ట్ ఎంత అయింది రఫ్గా? నేను తీసిన విగ్రహాలలో ఇంత పెద్దది ఎక్కడా లేదు. ఒక బేగం బజార్లో ఉంది ఒకటి, ఇదే సెకండ్. ఇది ఆన్ చేసావా? అందరు హాయ్ చెప్పండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆదిత్య 369. నేను ఇప్పుడు ఇక్కడ ఏరియా ఏదండి? గోల్నాక శాంతినగర్ న్యూ బ్రిడ్జ్ హనుమాన్ టెంపుల్, గోల్నాక విగ్రహం దగ్గర ఉన్నాను. సో ఇక్కడ ఇన్స్టాల్ చేసినటువంటి అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఓకే, చెప్పండి మీరు. ఇది ఏరియా పేరు చెప్పండి ఫస్ట్. గోల్నాక శాంతినగర్ న్యూ బ్రిడ్జ్ హనుమాన్ టెంపుల్. అచ్చా, అసోసియేషన్ పేరు ఏమైనా ఉందా? స్వామి వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారండి ఇక్కడ? మొత్తం గత పెద్దవాళ్ళ నుంచి మొత్తం 49 ఇయర్స్ నుంచి పెడుతున్నారు. ఇప్పుడు థర్డ్ జనరేషన్, నేను 29 ఇయర్స్ నాది. అచ్చా, అంటే 40 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ పెడుతున్నారు? 49 ఇయర్స్ నుంచి. అంటే మొత్తం ఎట్లా మీరు అసోసియేషన్, మీరు ప్రెసిడెంటా మెంబరా ఏంటి? ఇప్పుడు దీనికి నేను మొత్తం ప్రెసిడెంట్ అండ్ మెంబర్ని, ప్రెసిడెంట్ అండ్ మెంబరా, ఆర్గనైజర్ మొత్తం. అచ్చా మేడం, మీరు ఏమైనా చెప్పగలుగుతారా? మీరు ఏమైనా మాట్లాడతారా వినాయకుడి గురించి? స్వామి వివేకానంద వినాయకుడు ఇక్కడ గత 49 ఏళ్ల నుంచి ఇక్కడ పెడుతున్నాం మేము. ఇక్కడ మా ఫ్యామిలీ నుంచి అంటే మా బాబాయ్ నుంచి మా మరిది వరకు వచ్చింది, మా ఆయన నుంచి మా మరిది వరకు వచ్చింది. ఇక్కడ ప్రతి సంవత్సరం విగ్రహం అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు రావడం పోవడం అన్ని బాగా జరుగుతుంది. అన్నదానం అంటే మేము ఇప్పుడు చెయ్యాలి, అంటే 5 days తర్వాత స్టార్ట్ అవుతుంది. మాకు కంపల్సరీ ప్రసాదం అయితే 4-5 గంటల వరకు ప్రసాదం అయితే పెట్టడం మొదలు పెడతాం. 7:30 చెయ్యాలి. ఇప్పుడు 11 days. అవును. గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు. జై గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు మోరియా, జై గణేష్ మహారాజ్ కి జై. గోల్నాక శాంతినగర్ న్యూ బ్రిడ్జ్ హనుమాన్ టెంపుల్ దగ్గర 49 ఇయర్స్ నుంచి ఇక్కడ వినాయకుని పూజలు నిర్వహిస్తున్నాం. దీనికి భక్తులు చాలా మంది ఇక్కడ వచ్చేస్తుంటారు.
శాంతినగర్ న్యూ బ్రిడ్జ్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఇక్కడ 49 years నుంచి ఇక్కడ విగ్రహం పెడుతున్నాం. నా జనరేషన్ 3rd generation ఇది. నా ఎండర్లోకి వచ్చి ఇప్పుడు 29 years నుంచి ఇక్కడ విగ్రహం ప్రత్యక్షిస్తాము. దీనికి బస్సి వాళ్ళు అందరూ ఇక్కడ ప్రతి ఒక్కరు అందరూ మంచి సహకారం చేస్తారు. దీనికి ఎవరితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకుంటే ఇక్కడ భక్తులు కూడా చాలా మంది వస్తుంటారు. ఇక్కడ ప్రసాదంలో 3-4 hours నుంచి కంటిన్యూగా ఇక్కడ పెడుతుంటాం మేము. जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की। గోల్నాక శాంతినగర్ న్యూ బ్రిడ్జ్ హనుమాన్ టెంపుల్ దగ్గర 49 years నుంచి ఇక్కడ వినాయకుని పూజలు నిర్వహిస్తున్నాం. దీనికి భక్తులు చాలా మంది ఇక్కడ వచ్చేస్తుంటారు. గోల్నాక శాంతినగర్ న్యూ బ్రిడ్జ్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఇక్కడ 49 years నుంచి ఇక్కడ విగ్రహం పెడుతున్నాం. నా జనరేషన్ 3rd generation ఇది. నా ఎండర్లోకి వచ్చి ఇప్పుడు 29 years నుంచి ఇక్కడ విగ్రహం ప్రత్యక్షిస్తాము. దీనికి బస్సి వాళ్ళు అందరూ ఇక్కడ ప్రతి ఒక్కరు అందరూ మంచి సహకారం చేస్తారు. దీనికి ఎవరితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకుంటే ఇక్కడ భక్తులు కూడా చాలా మంది వస్తుంటారు. ఇక్కడ ప్రసాదంలో 3-4 hours నుంచి కంటిన్యూగా ఇక్కడ పెడుతుంటాం మేము. जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की। హాయ్ అండి, చూస్తున్నారా వినాయకుని విగ్రహము. ఇది ఏరియా పేరు ఏం పాప? లక్ష్మీనగర్ గోల్నాకనా? లక్ష్మీనగర్ గోల్నాక వినాయకుడు అంటే మీరు ఓన్లీ ఫ్యామిలీ మీ వరకే పెట్టుకున్నారా? ఇది అసోసియేషన్ పేరు చెప్పండి. అసోసియేషన్ లక్ష్మీనగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్. ఎక్కడండి ఇది? ఏరియా చెప్పండి. గోల్నాకనా? శాంతినగర్. గోల్నాక శాంతినగర్. ఓకే. అండి చూస్తున్నారా, ఇది కూడా గోల్నాకలో ఉన్నటువంటి విగ్రహం. ఇది వినాయకుడి విగ్రహం రోడ్డు మీద ఉందండి. పూజా కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. వినాయక భక్త బృందం కుకట్పల్లి విగ్రహం అండి. ఇది వినాయకుడిది చూడండి, చాలా పెద్ద విగ్రహం. ఏం లేదండి, అందరికీ చూపించాలనే తపనతోటి సేవాభావంతోనే చూపిస్తున్నానండి, అంతే. కూకట్పల్లి అనేది उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः
सजीवनन्दनाभ्यां नमः आनन्ददेवकृष्णाभ्यां नमः सीतारामाभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमः इति नमस्कारं कुर्यात् नमस्कारं పైసలు రాజన్న కొట్టాను 100 రూపాయలు సార్ 1000 కొట్టేసి 1000 రూపాయలు కొట్టాయి. అండి చూస్తున్నారా, ఇది అమీర్పేట అండి. ఆల్ ఫ్రెండ్స్ బోర్డ్స్ అసోసియేషన్ తరపు నుంచి పెట్టారు. ఇది అమీర్పేటలో పక్కన శివాజీ కూడా ఉన్నాడు చూడండి. ఇది అమీర్పేటే కదా, అమీర్పేట. చెప్తాను చాలా కష్టం. 12 రోజులకు లాస్ట్ అండి చూస్తున్నారా, ఇది చాలా పెద్ద విగ్రహం అండి బాబు. ఇది ఏ బస్తా మాది? ఇసుపుడా బస్సు. గట్టి చెప్పా. ఇసుపుడా బస్సు. ఇసుపుడా బస్తా. అసోసియేషన్ పేరు ఏమైనా ఉందా? ఇసుపుడా మహారాజ్. ఎన్ని సంవత్సరాల నుంచి పెడతారు ఇట్లా? 10 సంవత్సరాలు పెడతాం. ఇది 10 సంవత్సరాల నుంచి పెడుతున్నారా? చాలా పెద్ద విగ్రహం. ఇసుపుడా మహారాజ్. గణేష్ పేరు ఇసుపుడా మహారాజ్. ఇసుపుడా మహారాజ్ గణేష్. చాలా పెద్ద ఉంది. దుర్గామాత కూడా పెడతాం. దుర్గామాత పెడతారా తర్వాత? తర్వాత దుర్గామాత. హాయ్ అండి చూస్తున్నారా, ఇది బాబు ఏ ఏరియా అమ్మా? ఇది ఏరియా పేరు కృష్ణానగరా? కృష్ణానగర్ బస్సు పేరు, కృష్ణానగర్లో బస్సు పేరు ఏమైనా ఉందా? ఇది కృష్ణానగర్ అంటారా దీన్ని? చూడండి, ఇది కృష్ణానగర్లో ఉన్నటువంటి వినాయకుడు. ఇది అసోసియేషన్ పేరు ఏమైనా ఉందా బాబు మీది? తెలీదా? కృష్ణానగర్ గణపతి. అండి చూస్తున్నారా, ఇది కృష్ణానగర్లో ఉన్నటువంటి విగ్రహం అండి. మెయిన్ రోడ్ మీద ఉంది. ఓకే, లోపలికి వెళ్ళి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇది ఆర్చి అండి. ముందు గణేష్ ముందు ఆర్చి, లోపలికి వెళ్ళి విగ్రహాన్ని మీకు చూపిస్తాను. ఓకే హాయ్ అండి చూస్తున్నారా, ఇది కృష్ణానగర్లో ఉన్నటువంటి వినాయక విగ్రహం అండి. ఇది మెయిన్ రోడ్ మీద ఉంది. ఇది చాలా పెద్ద విగ్రహం. మండపం కూడా చాలా నీట్గా ఉంది.
అండి చూస్తున్నారా, ఇది కృష్ణానగర్లో ఉన్నటువంటి మరొక విగ్రహం అండి. పక్కన శివాజీ గారు, తర్వాత గణేష్ మండపాలను స్టార్ట్ చేసినటువంటి మహనీయుడు బాలగంగాధర్ తిలక్ కూడా ఉన్నారండి. చూడండి. అండి ఇది కూడా శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి వినాయకుడు అండి. వెంకటేశ్వర స్వామి ముందున్నాడు. సో లోపలికి వెళ్ళి వినాయకుని నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, లెట్స్ గో. అండి చూస్తున్నారా, ఇది కూడా శ్రీనగర్ కాలంలో ఉన్నటువంటి వినాయకుడు అండి. శివుడు అవతారంలో ఉన్నాడు చూడండి. హాయ్ అండి చూస్తున్నారా, ఇది అమీర్పేట కదా సార్? ఇది అమీర్పేటలో ఉన్నటువంటి వినాయకుడు అండి. మీది గణేష్ నగరా? మన అసోసియేషన్ పేరు ఉందండి? SLH యూత్ అసోసియేషన్. గట్టి చెప్పండి. SLH యూత్ అసోసియేషన్. సార్ చెప్పండి సార్, ఏమైనా అసోసియేషన్ పేరు చెప్పండి. SLH యూత్ అసోసియేషన్. అచ్చా, మీ పేరు? వంశీకృష్ణ. వంశీకృష్ణ. 10th ఇయర్ సెలబ్రేషన్. అచ్చా, ఏరియా పేరు కూడా చెప్పండి సార్. శ్రీ గణేష్ నగర్. గణేష్ నగర్. గణేష్ నగర్ ఇది అమీర్పేట కిందకి వస్తుంది కదా. మీరు అసోసియేషన్లో ఏమైనా మెంబరా? ఏమైనా మెయిన్ మెంబర్ మీరేనా? ఏం పేరు చెప్పారు సార్? వంశీకృష్ణ. వంశీకృష్ణ. సో ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారండి ఇలా? 10 ఇయర్స్. 10 ఇయర్స్ నుంచా? అంటే ఎవ్రీ ఇయర్ కూడా పెడతారా ఇలా? అంతే, ఎవ్రీ ఇయర్ ఇలా. డైలీ అన్న వితరణ ఏమన్నా చేస్తున్నారా మరి? నిన్న చేశారా? నమస్కారం అండి, ఇది SLH యూత్ అసోసియేషన్ గణేష్ 10th ఇయర్ సెలబ్రేషన్. 2013 నుంచి స్టార్ట్ చేసామండి సెలబ్రేషన్స్. ఇది 10th ఇయర్ సెలబ్రేషన్స్. నిన్న అన్నదాన కార్యక్రమం అయింది. 4th నిమజ్జనం. ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ పూజలు అవుతాయి. ఇప్పుడు పంతులు గారు వస్తున్నారు. వీ హ్యావ్ లక్కీ డ్రా ఆఫ్ 50 రూపీస్ కూపన్, 5 kgs లడ్డు. అండ్ లాస్ట్ డే వీ హ్యావ్ లడ్డు ఆప్షన్ ఆల్సో. అంతే. बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की.
నా పేరు సురేష్. ఇది పంజాగుట్ట గణేష్ ఉత్సవ కమిటీ. ఇది మేము దగ్గర 58 years అవుతుంది పెట్టి. అదే ఈ ఇయర్ కూడా గ్రాండ్ గా చేస్తున్నాం. అన్నదానం కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. సో జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. చెప్పు చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి పప్ప. ये बोलो गणेश महाराज की, ये बोलो गणेश महाराज की, ये बोलो गणेश महाराज की, ये बोलो गणेश महाराज की. महाराज की महाराज की मोरिया चोरिया मोरिया चोरिया. काले तेरा फोन दे रहा हूँ फोटो बैग दो. హాయ్ అండి, చూసారా ఇది గన్బండ్లో ఉన్నటువంటి చాలా పెద్ద విగ్రహం అండి. వినోద్ గారికి ధన్యవాదాలు. కాలేమా బిడ్డదే. నెక్స్ట్ శాంసంగ్ గారికి కైలాష్ సన్మానం చేశారు కేశవాళ్ళలో. శాంసంగ్ గారికి అంకల్ बोलो गणेश महाराज की. ఓకే, సదానంద్ గారికి, వినోద్ కుమార్ జైస్వాల్ గారికి, శాంసన్ గారికి మా ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ సన్ను అంకుల్ పైకి రావాలి. రాబర్ట్ అంకుల్, సదానంద్ గారు పైకి రావాలి. जरा वहाँ पर जाके जरा साउंड कम कर प्रोग्राम चल रहा जाके वो होता है.
చూస్తున్నారా, ఇది బొగ్గులకుంటలో ఉన్నటువంటి వినాయకుడు అండి. ఇదండి అండి చూస్తున్నారా, ఇది కూడా బొగ్గులకుంటలో ఉన్నటువంటి వినాయకుడు అండి. కానీ ఇక్కడ ఈ శ్రీ బాలాజీ అంటే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వెనక ముందు గణేష్ ఉన్నాడు అండి. బాబు ఇది బొగ్గులకుంటేనా? బొగ్గులకుంట వస్తుందా? మీరేనా ఇక్కడ? ఇది వినాయకుడు మీదేనా మేడ్? నేను అది యూట్యూబ్ ఛానల్ మాట్లాడతారు, ఎవరన్నా కవర్ చేస్తా. చాలా వరకు చేశారా? అండి చూస్తున్నారా, ఇది కూడా బొగ్గులకుంటలో ఉన్నటువంటి మరొక విగ్రహం. ఇక్కడ చూసినా విగ్రహాలు భారీగా ఉన్నాయండి. ఈసారి కూర్చున్నాయి నిలబడ్డ విగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఆదిత్య హాస్పిటల్ పక్కన బొగ్గులకుంటలో విగ్రహం అండి. కార్యక్రమం पुष्टिकर्ता आरोग्यकर्ता दीर्घायुकर्ता श्रीमन्महा गणाधिपतये नमः। पूजनम अर्चना संकल्पम अहम सहकुटुंब सहितस्य सर्वमनोकामना पूर्णे वित्यर्थम आदि व्याधि साध्य असाध्य बाधा निवारणार्थम सुख शांति वैभव ऐश्वर्य प्राप्ति इत्यर्थम गणपति पूजनम संकल्पम अहम सहकुटुंब सहितस्य करिष्ये। सिर पे लगाओ, छोड़ दो चावल। श्रीवरजस्वामायुष्मारोग्य विधाक्षु, सिर पे लगाओ। श्रीवरजस्वामायुष्मारोग्य विधाक्षु महाराज की जय, गणेश महाराज की। ये एरिया బొగ్గులకుంట నవ్యుక్ రాజా, బొగ్గులకుంట నవ్యుక్ రాజా నవ్యుక్ గణేష్ ఉత్సవ సమితి 10 సంవత్సరాల నుంచి గణేష్ పెడుతున్నాం. బొగ్గులకుంట నవ్యుక్ గణేష్ ఉత్సవ సమితి ఇక్కడ 10 సంవత్సరం 20 సంవత్సరాలు గణేష్ పెడుతున్నాం మేము. ఈసారి ఇంకేమో అడిగితే చెప్తాను నేను. అదే అన్నదాన కార్యక్రమం ఉన్నది, ఒక 2000 మందికి ఉన్నది అన్నదాన కార్యక్రమం. డైలీ ప్రసాదం పెడతాం, డైలీ 500. డైలీ పులిహోర, గులాబ్ జామ్, పావ్ బజ్జీ, దోశ, చైనీస్ ఐటమ్. ఇది ఏరియా బొగ్గులకుంట ఇది హ్యాబిట్స్ లో ఉంటది. ఇది నవ్యుక్ గణేష్ అసోసియేషన్. మేము 5 years నుంచి వినాయకుడిని పెడుతున్నాము. డైలీ ఒక యాక్టివిటీ ఉంటుంది మా దగ్గర. ఈసారి 11 days కి వినాయక నిమజ్జనం చేస్తున్నాము. రేపు అన్నదానం ఉన్నది, నైట్ పిల్లలకి ఐస్ క్రీమ్ కూడా ఉన్నది. ఫ్రైడే రోజు మా పంతులతోని భజన ఉన్నది, మళ్ళీ నైట్ టిఫిన్స్ ఉన్నాయి పిల్లల కోసం, అందరి కోసం. జై గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి. ఇది హనుమాన్ టెక్కడిలో ఉన్నటువంటి గణేశుడు అండి. పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది.
तदनैवेद्यं निवेदयामि याजमनीयं जलं समर्पयामि प्राणाय स्वाहा व्यानाय स्वाहा समानाय स्वाहा अथ प्राणया पूर्वनमस्कारं हाथ जोड़ के अतिथि महाराज को प्रार्थना करूं महाराज बनाए అండి చూస్తున్నారా, ఇది హనుమాన్ టెకడిలో ఉన్నటువంటి మరొక విగ్రహం అండి. ఇది पैसे लेके भाग गया क्या? कौन यार है? 100 रुपए देके भी जाए उसको चलेगा जाके बोल बाबू कौन सा एरिया है? हनुमान टेकड़ी. हनुमान टेकड़ी. अच्छा, इसका एसोसिएशन का नाम बताते. महाकाल बॉयज टीम. महाकाल बॉयज टीम महाकाल बॉयज. हनुमान टेकड़ी है. हनुमान टेकड़ी का टीम महाकाल बॉयज हनुमान टेकड़ी का राजा. जोर से बोल रहे हो, यूट्यूब चैनल है. टीम महाकाल बॉयज हनुमान टेकड़ी का राजा. टीम महाकाल बॉयज हनुमान टेकड़ी का राजा. एसोसिएशन का नाम है क्या? अब बोले सो ये है. हाँ वही है एसोसिएशन का नाम. जय श्री गणेश महाराज की जय. महाकाल बाय्स అసోసియేషన్ గణేష్ మండల్ మాది. మేము సిన్స్ 2022 నుంచి స్టార్ట్ చేసినాం పెట్టడం. ఈ బాయ్స్ అందరు కలిసి కోఆపరేట్ చేస్తుంటారు ఎవ్రీ ఇయర్. ఇక్కడ హనుమాన్ టెకడి, సుల్తాన్ బజార్ హ్యాబిట్స్ వస్తుంది ఇది ఏరియా. ఇక్కడ అందరు శ్రద్ధ భక్తులతో చాలా సంతోషంతో గణేశుడికి పూజలు నైవేద్యాలు అన్నీ జరుపుకుంటూ ఉంటాము. ఇక్కడ ఎవ్రీ ఇయర్ అన్నదానాలు అన్నప్రసాదాలు చేస్తూ ఉంటాము. ఈ అసోసియేషన్కి అందరూ చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి పూజలు అని సమర్పిస్తుంటారు. ఇంకా చాలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా కోఆపరేషన్ ఉంటుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇది ఏరియా ఎక్కడండి గురుగారు? ఇది బల్కంపేట. అసోసియేషన్ పేరుంది ఏమన్నా చెప్పండి. శ్రీ వీర హనుమాన్ నవయువక సేవాదళం బల్కంపేట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్. చాలా పెద్దగా ఉంది. బల్కంపేట్ చాలా బాగుందండి విగ్రహం. చాలా భారీగా ఉంది. ఎడున్నారా? ఇక్కడ ఉన్నావు. తయారు కాలే ఇంకా? ఇప్పుడు రాలే ఇంకా తయారు కాలేదా? పనుకున్నావా? సరే సరే రా. సరే సార్. హనుమాన్ నాయక సేవాదళంకు సంబంధించిన బల్కంపేట వేసిన విఘ్నేశ్వర స్వామి వారి యొక్క వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా గత 50-60 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ వినాయక స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి దేవాలయం శివాలయంలో
చిన్నగా పెట్టినటువంటి విఘ్నేశ్వర స్వామిని అప్పుడు మా పూర్వీకులైనటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా ఇక వినాయక ప్రతిష్ఠ చేయడానికి చేసినటువంటి ఇక్కడ నుండి తోపుడు బండ్లపై దూరిపేటకి వెళ్ళి అక్కడ నుండి వినాయకుడిని తీసుకొచ్చి ఆ లోపల పెట్టేవాళ్ళు. మేమంతా చిన్నగా ఉన్నాం అప్పుడు. అలా అలా దినదినంగా ప్రతి సంవత్సరం ఒక కొత్త అంగులతోటి వినాయక ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వినాయక వీరహనుమాన్ నాయక సేవాదళ ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఈ వినాయక నవరాత్రోత్సవంలో భాగమైనటువంటి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వినాయక నవరాత్రోత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వినాయక నవరాత్రోత్సవం గ్రాండ్ గా జరగాలనే ఉద్దేశంతో ఇక మేము గతంలో మొన్న 27వ తేదీ వినాయక ప్రతిష్ఠ జరిగిందో ఆ రోజు నుండి ఇత్యాది కార్యక్రమం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం ఒక పూజా పంతులుగా చేస్తారు. తర్వాత సాయంత్రం 7 నుండి 8, 7:30, 8 మధ్యలో ప్రతిరోజు వినాయక స్వామి పూజా కార్యక్రమం అవుతుంది. ఈ పూజా కార్యక్రమానికి ప్రతిరోజు వేరే ఏదో ఒక ప్రసాదంగా స్వామివారికి ఇవ్వడం జరుగుతుంది. స్వామివారి పెట్టి భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తాం. గతంలో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం భక్తిభావంతో భజన కార్యక్రమం ఇవన్నీ మా అసోసియేషన్ సభ్యులంతా కూడా నిలబడి ముఖ్యంగా ఏంటంటే అందరు అసోసియేషన్ సభ్యులు కొంతమంది అయినా కూడా వేసుకొని ఇక్కడ ఉన్నట్టు డోనర్స్ ద్వారానే ఇక్కడ ఏదో చందాలు వెళ్ళి బలవంతం చేయడం అది జరగదు. డోనర్స్ ద్వారా చందాలు తీసుకొని వచ్చేసి ఇక్కడ వినాయక గతంలో చేస్తాము. మంచిగా బ్రహ్మాండంగా చేస్తాం. తర్వాత ఏదైతే ఉన్నదో ఇప్పుడు వినాయక నవరాత్రుల్లో భాగంగా 27వ తేదీ ప్రతిష్ఠించడం రోజు పూజా కార్యక్రమాలు జరుపుకొని మొన్ననే నిన్న అది సోమవారం రోజు ఇక్కడ వినాయక స్వామివారి సన్నిధిలో సత్యనారాయణ సామూహిక సత్యనారాయణ వ్రతం చేస్తారనే బాగుంది. అది గతంలో మా పెద్దలు నిర్ణయించడం జరిగింది కాబట్టి అదే ఆనవాయితీగా సత్యనారాయణ పొద్దున్నే ఉదయం 6 గంటలకు గణపతి హోమం, తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కార్యక్రమం జరిగింది. నిన్న సోమవారం సుమారు 3-4 వేల మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రతి వినాయక వ్రతం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ కార్యక్రమం ఉందో స్వామివారి పూజా కార్యక్రమం తర్వాత రేపు అయితే నిమజ్జనోత్సవ దినం అయితే ఏదైతే ఉన్నదో 6వ తేదీ ఉదయం శనివారం రోజు ఇక్కడ స్వామివారి ఇక్కడ బల్కంపేట నుండి బయలుదేరి బల్కంపేట ఎస్ఆర్ నగర్ పంచగుట్ట ఖైదాబాద్ వినాయక స్వామి అత్యంత వైభవంగా ఇక్కడ నుండి స్వామివారి నిమజ్జనోత్సవ కార్యక్రమానికి వినాయక ఊరేగింపు కార్యక్రమం. ఈ కార్యక్రమం సుమారు 11-12 గంటల మధ్యలో స్వామివారి పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా మళ్ళీ స్వామివారి వెళ్ళిపోయే ముందు అందరు భోజన కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ భోజనాలు చేసుకుని స్వామివారిని నిమజ్జనం తీసుకోవడం కంటే ముందు సుమారు ఇప్పుడు ఇక నవరాత్రుల భాగంగా వినాయక స్వామి వారి చేతిలో ఉన్నటువంటి స్వామివారి లడ్డు ఏదైతే ఉన్నదో ఈ లడ్డును మహాప్రసాదంగా భావించి గతంలో ఉన్నటువంటి భక్తులందరూ ప్రతి సంవత్సరం ఒక స్వామివారి పాటను కొడుకుతూ లాస్ట్ ఇయర్ మనకి ఇక్కడ జ్యుడిషియల్లో ఉన్నటువంటి జడ్జి కాడ చంద్రశేఖర్ గారు వేలం పాటలో 2,16,000 కొనడం జరిగింది. ఇప్పుడు కూడా రేపు లడ్డు వేలం పాటలో వివిధ పార్టీ చెందిన పాల్గొని లడ్డు వేల పాటల కార్యక్రమంలో పాల్గొని స్వామివారి లడ్డు సొంతం జరుగుతుంది. ఆ లడ్డు వేలం పాటల తర్వాత అందరం కూడా ఇక్కడ నుండి స్వామివారి ఊరేగింపు బయలుదేరి ఇక్కడ నుండి నిమజ్జనోత్సవ కార్యక్రమానికి వినాయక సాగర వైపు అత్యంత వైభవంగా మేళదాలతో బ్యాండ్ మేళతో అందరి యువకుల నాట్యాలతో స్వామివారిని అత్యంత ఉత్సాహంగా నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని తీసుకోవడం వెళ్ళడం జరుగుతుంది. హాయ్ అండి, చూస్తున్నారా ఇది బల్గంపేటలో ఉన్నటువంటి విగ్రహం అండి. నంది వాహనం మీద కూర్చున్నటువంటి వినాయకుడు చాలా సుందరంగా, నందే కదా బాబు, నంది మీద కూర్చున్నటువంటి వినాయకుడు అండి. చూడండి అండి. మేము బల్కంపేట్ గణేష్ యువరాజ్ యూత్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము. గత 8 సంవత్సరాల నుంచి మేము ఈ వినాయకుడిని మేము ఇక్కడ స్థాపించి 8 సంవత్సరాల నుంచి కూడా ప్రసాదాలు తర్వాత భక్తులు కూడా చాలా మంది మాకు మార్నింగ్ ఈవినింగ్ విజిట్ చేసి చాలా ప్రార్థనలు చేస్తున్నారు. రేపు మేము గణేష్ నిమజ్జనానికి ప్లాన్ చేస్తున్నాము. ఈరోజు అన్నదానం కూడా ప్లాన్ చేసాము. సో దయచేసి భక్తులందరూ మా కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేస్తారని కోరుతున్నాము.
నమస్కారం. ఒక్కొక్కళ్ళు చేసుకుంటూ వస్తారు. శుక్రవారం పూట మేము అసోసియేషన్ తరపు నుంచి యూత్ అసోసియేషన్ అండి మాది. 19 years నుంచి పెడుతున్నాం గణేశుడిని. అన్నదానము, కుంకుమ పూజ అన్ని చేస్తాము. 2000 members దాకా అన్నదానం చేస్తాము. కుంకుమ పూజ ఫ్రైడే రోజు చేసామండి 100 members దాకా. ఎప్పుడు ప్రతిసారి ఘనంగా చేస్తాము. టీషర్ట్ చాలా గ్రాండ్ గా చేస్తాం మేము. ఏంటి? బల్కంపేట్ ఎస్ నగర్ బల్కంపేట్ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్. ఇది మాది శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ మా గణేశుడు పెడుతున్నాం అండి. బల్కంపేటలో 19 years నుంచి చేస్తున్నాము. అన్నదానం ప్రోగ్రామ్ కానీ, కుంకుమార్చన కానీ అంతా హ్యాపీగా చేసుకుంటాము. అన్నదానం ప్రోగ్రామ్ భారీ ఎత్తున జరుగుతుంది. మొత్తం చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు అన్నదానం ప్రోగ్రామ్ లో కూడా. కుంకుమార్చన ప్రోగ్రామ్ కూడా చాలా మంది లేడీస్, మన గలీలో ఉన్న లేడీస్ అందరూ చాలా మంచిగా పార్టిసిపేట్ చేస్తారు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కుంకుమార్చన కూడా భారీ ఎత్తున ప్లాన్ చేసుకుంటాము. అంతా గల్లీ అంతా నిండిపోతుంది ఎవ్రీ ఇయర్. ఈసారి కొంచెం వర్షం వల్ల లోపల పెట్టుకోవాల్సి వచ్చింది, కానీ ఎవ్రీ ఇయర్ చాలా భారీ ఎత్తున ప్లాన్ చేస్తాము. నిమజ్జనం కూడా గణేశుని చాలా భారీ ఎత్తున ఉంటుంది. మన బల్కంపేటలో చాలా ఫేమస్ గా మంచిగా ప్లాన్ చేసుకొని మంచిగా తీసుకుంటాము. గణేశుని కూడా అందరి కోఆర్డినేషన్ ఉంటుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. పంతులు గారి ఏరియా ఏదండి? పంతులు గారు ఏ ఏరియా ఇది? ధరంకరం రోడ్డా? హాయ్ అండి, చూస్తున్నారా? ఇది ధరంకరం రోడ్లో ఉన్నటువంటి గణేశుడు అండి, అమీర్పేట. देख लीजिए, बहुत अच्छा दिख रहा गणेश का मूर्ति. बाजू में शिवाजी भी है और चमक रहा गणेश. देखो पापा जी के लिए होना चटनी साइड में होना चाहिए. पापा डाल के హాయ్ అండి, చూస్తున్నారా? ఇది హాస్పిటల్ పేరు చెప్పమ్మా. వెల్నెస్ హాస్పిటల్ అంటే వాళ్ళ తరపు నుంచి పెట్టారా ఇది? ఏరియా పేరు చెప్పండి. అమీర్పేట్ లాల్ బంగ్లా. అమీర్పేట్ లాల్ బంగ్లా అంటే హాస్పిటల్ నుంచే వీళ్ళు పెట్టారా? అంటే ప్రతి సంవత్సరం ఇలానే పెడుతున్నారా? ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. ఇంతకుముందు లోపల పెట్టేది, ఈసారి బయట పెట్టాము. ఓకే. అంటే ఇంతకుముందు హాస్పిటల్ లోపల పెట్టారా? ఇది ఫస్ట్ టైం పెట్టడం ఇది? బడా మూర్తిగా పहली बार लगा रही है. హాయ్ అండి, చూస్తున్నారా? ఇది వెల్నెస్ హాస్పిటల్ వాళ్ళు పెట్టినటువంటి విగ్రహం అండి. ఓన్లీ హాస్పిటల్ వాళ్ళు పెట్టారు. చూడండి అండి, చూస్తున్నారా? చాలా పెద్ద. హాయ్ అండి, చూస్తున్నారా? చాలా పెద్ద వినాయకుడు అండి ఇది. బిఎస్ మక్తల్ ఇది. అంటే బిఎక్స్ మక్తల్ అంటే ఎక్కడ వస్తుందమ్మా ఇది? మల్బార్ డైమండా? సోమాజీ కూడా కింద వస్తుంది కదా. చాలా జై బోలో గణేష్ మహారాజకి. లోక కళ్యాణానికి ఉద్భవించిన దేవుడు శ్రీ వినాయకుడు, పార్వతీమాత లోక కళ్యాణానికై అందరి యొక్క క్షేమాలు, అందరూ చల్లగా ఉండాలని చెప్పి అన్ని ఆటంకాలు, ఆపదలు తొలగాలని వినాయకుడిని సృష్టించడం జరిగింది. కాబట్టి ప్రతి నవరాత్రిలో కూడా మనం ఘనంగా ఈ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. కావున ఒక ప్రకృతి మాత, పార్వతీమాత తనయుడు శ్రీ గణేశుడు. కాబట్టి కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం. ఈ పండుగను ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి.
ఇంకోటి సైడ్ కంటే బాబీ ఇప్పుడు అండి చూస్తున్నారా, ఇది కూడా బిఎస్ భక్త సోమాజ్ కూడా అండి. ఇది శివసేన యూత్ అసోసియేషన్ వాళ్ళు పెట్టినటువంటి విగ్రహం ఇది. శివసేన యూత్ అసోసియేషన్ చాలా పెద్ద విగ్రహం ఉండేది, అద్భుతంగా ఉంది చూడండి. అండి ఇది కూడా బిఎస్ భక్తల్లో ఉన్నటువంటి విగ్రహము. జై గణేష్, జై గణేష్ యూత్ అసోసియేషన్. ఇది కూడా వన్ ఆఫ్ ద పెద్ద విగ్రహం అండి. ఇది కూడా నాంపల్లి ఫర్నిచర్ ఆటో అసోసియేషన్ 2 సంవత్సరాల నుంచి గణేశుని పెడుతున్నాము. చెప్పమ్మా, నీ పేరు చెప్పు, ఏరియా ఏంటిది ఇది? నాంపల్లి హ్యాపీ స్టేషన్ రోడ్ రా. నాంపల్లి హ్యాపీ స్టేషన్ రోడ్ అని చెప్పి అడ్రస్ చెప్పు. అందరికీ నా పేరు అజయ్. నాంపల్లి హ్యాపీ రోడ్ అసోసియేషన్ పేరు చెప్పమ్మా. నాంపల్లి ఫర్నిచర్ అసోసియేషన్. నాంపల్లి ఫర్నిచర్ అసోసియేషన్ తరపు నుంచి పెట్టారా? ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? 8 ఇయర్స్ నుంచా? గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కొద్ది గట్టిగా మాట్లాడండి, కొద్ది గట్టిగా వాయిస్. ఫ్రెండ్స్ అసోసియేషన్ నేతాజీ నగర్ చిరాగలీలో ఇది మా 38th ఇయర్ సెలబ్రేషన్. ఇది మా ఫాదర్స్ మా బ్రదర్స్ ముందు పెడుతుంటే ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఉన్నాయి. మేము ఎవ్రీ ఇయర్ ఇది 11 days నేను ఇక్కడే ఉంటాము, ఇక్కడే ఆపిస్తాము వినాయకుడిని. ఇది ఇక్కడ ఈ వినాయకుడు వచ్చేసి 18 feet పెట్టి ఎవ్రీ డే 7 o'clock నుంచి పూజలు ఉంటాయి, రాత్రి 10 o'clock వరకు. ఎవ్రీ డే మేము మంచి ముఖాలతో ప్రసాదాలు పెడుతున్నాం. ఒకరోజు 50 వెరైటీస్ ప్రసాదాలు పెడుతున్నాం. ఒకరోజు దేవుడికి నైవేద్యాలు నైవేద్యాలతో ఇది స్పెషల్ పూజలు. హోమం గణపతి హోమం ఉంటుంది ఒకరోజు, ఒకరోజు వచ్చేసి కుమార్చన ఉంటుంది, ఒకరోజు వచ్చేసి మహాఆరతి ఉంటుంది. ఇలా అన్నదానం దగ్గర 2,000 నుంచి 3,000 మంది అన్నదానం, 3,000 మందికి అన్నదానం చేస్తారు. అడవి
కాకుండా మాకు సాయంత్రం పూట లేడీస్ కోసం క్రితం పోలాలంటే గేమ్స్ ఇవన్నీ చేస్తుంటాం ఇక్కడ. నేను మీరు చూసుకుంటే ఈసారి ఎవ్రీ ఇయర్ మా కరుణాసుడు ఇంత భారీ ఎత్తున ఉండేవారు. ఈసారి మేము కొంచెం మా ఇబ్బంది వల్ల గణేష్ని ఇలా పెడుతున్నాము. గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్. చేతులు పైకి లేపాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్లోగన్ ఇవ్వండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. అండి చూస్తున్నారా, ఇది తూర్పుగోదావరిలో ఉన్నటువంటి పెద్ద వినాయకుడు అండి. ఈ కలర్ కూడా ఒక వెరైటీగా ఉంది. చూద్దామండి. చూడండి, దేకో బహుత్ అచ్చా హై. చూస్తున్నారా, ఇది తూర్పుగోదావరిలో ఉన్నటువంటి మరొక గణేషుని మండపం అండి. ఇది ముందు ఆర్చి ఎలా ఉంది చూడండి. సో లోపల గణేషుడు ఎలా ఉందో చూపిస్తాను. లెట్స్ గో. ఇది తూర్పుగోదావరిలో ఉన్నటువంటి అతి భారీ వినాయకుడి విగ్రహం అండి. ఇది చాలా పెద్దగా ఉంది. అండి చూస్తున్నారా, ఇది గౌలిగూడలో ఉన్నటువంటి వినాయకుడు అండి. దగ్గర గత 15 సంవత్సరాల నుంచి గణేష్ నిమజ్జనంలో పాల్గొంటున్నాము. గణేష్ని ఇక్కడ పెట్టి దాదాపుగా 15 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు అన్నదానం చేసినాము. ఇంకా ఫ్రెండ్స్ అసోసియేషన్ మనకు తెలియదు, అంతే కట్ చేసుకో. ये गणेश उत्सव जो हर साल नंदनम अपार्टमेंट्स नामपल स्टेशन रोड एबिट्स के ऊपर 1975 से उपस्थित ये अपार्टमेंट है यहाँ पे। और हम गणपति 37 ईयर्स से यहाँ पे गणपति का आह्वान करके गणपति को यहाँ पर विराजमान करके गणपति की सेवा भक्ति और आराधना करते हुए हम पूरे 9 दिन यहाँ पे गणपति की पूजा और भक्ति भाव से यहाँ पे वो होता है। यहाँ पे हर एक वर्ग के लोग यहाँ पे हमारे पास रहते हैं। हिंदू, मुस्लिम, सिख, ईसाई है, हमारे पास इस्माइली भाई है। पूरे वर्ग के लोग हम एकत्रित होके एक भारत की एक भावना एकत्रित करके हम यहाँ पे गणेश महाराज का स्थापना करते हैं, पूजा पाठ होता है। और हर साल की तरह इस साल भी जो हमारे यहाँ पे हमने ये कार्यक्रम गणपति बापा का आयोजन यहाँ पे किया है। यहाँ पे हर प्रकार के कल्चरल एक्टिविटीज़ होते हैं, जैसे बच्चों के लिए, बड़ों के लिए, सीनियर सिटीज़न के लिए हर एक वैरायटी के हम लोग यहाँ पे जो है सो कार्यक्रम आयोजित करते हैं। यहाँ पे रोज़ का कैटरिंग के हिसाब से भगवान को महाभोग लगाया जाता है। फिर उसके उपरांत सबको महाप्रसादी दी जाती है और भव्य भाव से यहाँ से जो विसर्जन का कार्यक्रम है उसका आयोजन भी होता है। जय जय माता भारत माता। స్లోగన్ ఇవ్వండి. అక్కడ ఏది ఇచ్చారు అదే సేమ్. जय जय माता भारत माता। गणेश महाराज बोलो गणेश महाराज की जय, भारत माता की जय। आप फिर बेटा 5 तारीख का है देख। हाँ पूरे जन रहना।